ఓం నమః శివాయ. విహితావరం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. శివానందలహరి. దురాసా భూయిష్ఠే దురధిపగృహద్వార ఘటకే దురంతే సంసారే దురతి నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివకృతార్థాః ఖలు వయం. ఓ శంకరా, దురాసల చేత దుష్టప్రభువుల గృహద్వారముల యందు పడికొట్టుకొనుచు పలు దుఃఖముల పాలు కావలసిన తుదిలేని సంసారమందలి నా పరిశ్రమలను ఏలనిసింపచేయువు. నీ భక్తుడిగానున్న బ్రహ్మదేవుని మీద వాత్సల్యము చేత అతని చేతలు పోగొట్టుటకు ఇష్టపడుకున్నావు కాబోలు. నీవు భక్తవత్సలుడు అయినప్పుడు నీ భక్తులమైన మాకేమి లోపము? నిన్ను భజించి మేమును కృతార్థులమగుదుము కదా. పంచభూతాత్మకమైన ప్రపంచంలో పంచభూతాత్మకమైన శరీరంతో పుట్టిన ప్రతి వ్యక్తికి పంచ జ్ఞానేంద్రియ కార్యాలుంటాయి. ఇంద్రియ పరితృప్తికి చేసేటటువంటి పనులను ఇంద్రియ లౌల్యాలు అంటారు. ఇవి స్వంత దేహానికి సంబంధించినవి. వీటితో పాటుగా బరువు బాధ్యతలనే పేరుతో సంసార బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ బాధ్యతల నిర్వహణలో ఒక్కొక్కప్పుడు చేయకూడని పనులు కూడా చేయవలసి రావచ్చు. ఈ రెండు రకాల లంపటత్వాల వలన చేరకూడని వారి పంచన చేరి వారి కరుణకు పడిగాపులు పడవలసి వస్తుంది. దుర్మార్గుల ఇళ్ల వద్ద వేచి ఉండవలసి వస్తుంది. అధికార మధాంధుల ఆజ్ఞలకు లోబడి అకృత్యాలను చేయవలసి వస్తుంది. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ పాపకార్యాలను చేయాల్సి రావడం, వాటిని ఇవి పూర్వకర్మ ఫలాలని చెప్పుకుంటూ అనుభవించడం, మళ్లీ రాబోయే జన్మకు పునాది వేసుకోవలసి రావడం, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇంతటి శ్రమతో కాలుష్యంతో ఉండే ఈ సంసార లంపటత్వం నుండి నన్ను కాస్త దూరం చేసి ముక్తిని ప్రసాదించమని అడుగుతున్నానని భగవంతుని ముందరకాళ్లకు బంధం వేశారు శంకరుడు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటతి ఝటతి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యం తచపలం దృఢం భక్త్వా బద్ధ్వా శివ భవదదీనం కురు విభో. ఓ ఆదిభిక్షుక, నా మనస్సనే కోతి సంసార అరణ్యమందు చంచలముగా స్వైరవిహారముగా వించుచున్నది. యువతుల స్తనగిరులందు ఆటలాడుచున్నది. ఆశలేనిడి కొమ్మలను పట్టుకుని దుముకుచున్నది. అన్ని మార్గములలో తిరుగాడుచున్నది. ఇంక లాభం లేదు. మనస్సనే కోతిని దృఢమైన భక్తి అనే గట్టి త్రాటితో బంధించి నీ అధీనములో నీవే పెట్టుకునుము. శివానందలహరిలో ఈ 20వ శ్లోకము చాలా ప్రసిద్ధమైనది. మనిషిలోని లోపాలను చెబుతూనే ఆ లోపాల నుండి బయటపడే మార్గాన్ని కూడా శ్లోకంలో శంకరులు చెప్పారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటే మనిషి పతనానికైనా బ్రహ్మపద సిద్ధికైనా మనిషికి మనస్సే కారణం. ఇటువంటి మనిషి మనస్సును ఒక కోతితో పోల్చారు. కోతికి చపలత్వం ఎక్కువ, మనస్సు కూడా అంతే కదా. మనిషికుండే మోహాన్ని ఒక అరణ్యంతో పోల్చారు. నిరంతర కామ వ్యామోహ మమకారాలతో నిండి ఉండేదే మోహం. మనస్సనే కోతి ఈ మోహారణ్యంలోనే నిరంతరం తిరుగుతూ ఉంటుంది. దాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే అంత తేలికైన పని కాదు. శివపరమైన భక్తిని జోడిస్తే గాని మనోమర్కటానికి కళ్ళెం పడదు. అది కూడా మన ప్రయత్నం వల్ల జరిగే పని కాదు. ఆ శివుడే తన ఆధీనంలో పెట్టుకుని మనకు విముక్తిని కలిగించాలని శంకరులు అభిప్రాయపడ్డారు. ధృతి స్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమానాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. కామజయము కలిగి
సర్వస్వతంత్రుడువును సర్వవ్యాపకుడువును అగు పరమానంద స్వరూపుడువగు ఓ పార్వతీ వల్లభ, నా చిత్తము ఇప్పుడొక గుడారములాగున్నది. నా మనఃకుటీరము విషయ నిత్యత్వావధరణ అనే స్తంభంపై నిలిచి ఉన్నది. అది చిత్ర విచిత్రములకు జన్మాంతర వాసనలతో బ్రహ్మ విచారమునందు కూర్చబడి ఉన్నది. ఇట్టి నా చిత్త కుటీరమునందు శక్తితో కూడా నివసించి ఉండుము. నిత్యం ఈ కుటీరంలో వేదాంత చర్చలు, బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన ప్రసంగ కార్యక్రమాలు, రాజయోగాది మార్గాల విశ్లేషాత్మక ప్రవచనాలు జరుగుతూనే ఉంటాయి. ఇట్టి నివాసయోగ్యమైన నా చిత్తములో అమ్మ పార్వతీదేవితో కలిసి నివసించుము. ఆ మాట కాదనకుము, నన్ను అనుగ్రహించుము అని శంకరులు ఈ శ్లోకంలో శివుణ్ణి ప్రార్థిస్తున్నారు.